వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్స్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా కేవలం 5 చుక్కలతోనే మీరు డిఫరెంట్ గా నెమలి ముగ్గు ఎలా వేయాలో ఈ వీడియోలో నేర్చుకోండి. చాలా సింపుల్ గా సులువుగా వేయగలిగే నెమలి ముగ్గు ఈ రోజు వీడియోలో ముందుగా ఈ విధంగా ఇక్కడ ఒక లైన్ లాగుకొని ఇప్పుడు నెమలిని ఎలా వేసానో గమనించండి. ఈ విధంగా ఇలా వేసుకొని ఇక్కడ నుంచి ఒక రౌండ్ లాగా ఇలా వేసుకొని ఈ లైన్ కి కలుపుకోవాలి. సేమ్ యాస్టీ పక్క ఎలా వేసామో ఇటు సైడ్ కూడా సేమ్ యాస్టీస్ అదే విధంగా వేసుకోవాలి. తర్వాత రౌండ్ గా కూడా సేమ్ యాస్టీస్ ఇదే విధంగా వేసుకోరావాలి. 3 టైమ్స్ వేసుకోవాలండి. ఈ విధంగా మనము పించము ఈ విధంగా 3 టైమ్స్ ఇలా వేసుకుంటా రావాలి. చూసారుగా చాలా డిఫరెంట్ గా నెమలి ముగ్గు పెంచాని ఎలా క్రియేట్ చేసామో. ఇప్పుడు వీటి కలర్స్ ని లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నానండి. 2 కలర్స్ నేను ఫిల్ చేస్తున్నాను. ముందుగా లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుంటున్నాను. అవుట్ లైన్ గీసుకొని తర్వాత కలర్ ని ఫిల్ చేసుకోండి. కన్ను ఇప్పుడు ఇక్కడ ఈ భాగము ఈ ఏరియా అంతా డార్క్ బ్లూ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. కొంచెం పైన మాత్రం షేడ్ ఇచ్చే విధంగా లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ఇదే విధంగా సేమ్ యాస్టీస్ అన్ని పింఛములకంతా సేమ్ యాస్టీస్ ఈ కలర్స్ ని మనము ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ 2 కలర్స్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. డార్క్ బ్లూ కలర్ ని లైట్ గ్రీన్ కలర్ ని ఈ 2 కలర్స్ ని మనము షేడ్ ఇచ్చే విధంగా కలర్స్ ని ఫిల్ చేసుకొని ఈ 2 కలర్స్ తోనే కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చాలా సింపుల్ గా ఈ రోజు నెమలి ముగ్గు డిఫరెంట్ గా ఎలా వేసామో చూసారు కదండి. ప్రతి ఒక్కరూ చాలా సులువుగా వేయగలరండి. ఇప్పుడు ముక్కుకి రెడ్ కలర్ ఫిల్ చేసుకున్నాము. కలర్ ని ఈ విధంగా ఫిల్ చేసాము. సేమ్ యాస్టీస్ ఇంకా చుట్టూరు ఇదే విధంగా మనం నెమలిని ఇలా క్రియేట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ జుట్టుకి ఈ విధంగా రెడ్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. చూసారుగా సేమ్ యాస్టీస్. ఇప్పుడు ఇంకో నెమలిని కూడా సేమ్ యాస్టీస్ ఇదే విధంగా మనము వేసుకుంటా రావాలి. ఈ విధంగా చుట్టూరు చాలా సింపుల్ గా చాలా క్రియేటివిటీగా 5 చుక్కలతోనే మీకు డిఫరెంట్ గా నెమలి ముగ్గు ఎలా క్రియేట్ చేసి ఉన్నానో మీరు చాలా సులువుగా వేయగలరండి. చాలా సింపుల్ గా ఇదే విధంగా మనము చుట్టూ 4 సైడ్స్ ఈ విధంగానే మనం నెమలిని ముందు ముగ్గు వేసుకొని ఈ విధంగా రౌండ్ లాగా గీసుకొని ఈ లైన్ ని కలుపుకొని సేమ్ యాస్టీస్ అటు సైడ్ ఎలా వేసారో అదే విధంగా ఇటు సైడ్ కూడా అలానే వేసుకోవాలి. ఇంకా ఇలానే 3 టైమ్స్ కానీ చుట్టూరు వేసుకోరావాలండి. చుట్టూ వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటది కానీ చాలా సింపుల్ గా వేసేసుకోవచ్చండి. చూసారుగా ఈ లైన్ గీసుకొని వేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతే చాలా ఈజీగా వేసేయగలరండి. ఈ విధంగా సేమ్ యాస్టీస్ అదే విధంగా వేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి స్టాప్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. సరిగ్గా రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కలర్స్ ని ఫిల్ చేస్తాను. ఇక్కడ మాత్రం ఆపోజిట్ కలర్ నేను నెమలికి ఏ కలర్ ఉందో ఆ కలర్ ని ఫిల్ చేస్తున్నానండి. ఆపోజిట్ గా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి సేమ్ యాస్టీస్ ఆపోజిట్ గా నేను ఇక్కడ గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. అదే విధంగా సేమ్ యాస్టీస్ బ్లూ కలర్ ని లైట్ గ్రీన్ కలర్ ని ఈ 2 కలర్స్ తోనే ఫిల్ చేసుకుంటా రావాలి. సేమ్ యాస్టీస్ మన ఆపోజిట్ లో ఏముందో అదే కలర్ ని మనం ఫిల్ చేసుకుంటా రావాలండి.
బ్లూ కలర్, లైట్ గ్రీన్. చాలా సింపుల్ గా కూడా కలర్ ని ఫిల్ చేసుకున్నాం కదండి. 2 కలర్స్ తోనే మనము నెమలిని కలర్స్ ని క్రియేట్ చేసుకున్నాము. తక్కువ టైంకే నెమలి ముక్కలను మనము చాలా క్రియేటివ్ గా నేర్చుకోవచ్చండి, చాలా సింపుల్ గా. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను నెమలికి కలర్ ని చేంజ్ చేస్తున్నాను. బ్లూ కలర్ వేసాను, డార్క్ బ్లూ కలర్స్ వేసి చుట్టూరా గ్రీన్ కలర్ తో ఫిల్ చేసుకుంటా వచ్చు. అంటే ఆపోజిట్ కలర్ నేను కలర్స్ ని చేంజ్ చేశానండి. ముందుగా మనం గ్రీన్ కలర్ వేసి డార్క్ బ్లూ కలర్ తో పించాలు వేసుకున్నాము. ఇక్కడ ముందుగా నెమలికి బ్లూ కలర్ వేసుకొని పించాలకు మొత్తం గ్రీన్ కలర్ తో ఫిల్ చేసుకుంటా వచ్చాను. షేడ్ ఇచ్చే విధంగా డార్క్ బ్లూ కలర్ తో ఫిల్ చేసుకుంటా వచ్చాను. చూసారుగా చాలా సింపుల్ గా 4 నెమలీలను ఎలా క్రియేట్ చేసుకొని కలర్స్ ని కూడా ఫిల్ చేసుకున్నామో. ప్రతి ఒక్కరు ఈ ముగ్గును ట్రై చేయండి, చాలా సులువుగా వేయగలుగుతారండి. ఈ విధంగా కన్ను, ముక్కు రెడ్ కలర్ తో ఫిల్ చేసుకొని జుట్టును కూడా చాలా సింపుల్ గా 3 times 3 డాట్స్ పెట్టుకొని రెడ్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పింఛము పింక్ కలర్ ని ఫిల్ చేస్తాం. డాట్స్ లాగా పింక్ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. సేమ్ యాజ్ అన్నిటికీ పింక్ కలర్ తో ఫిల్ చేసుకుని తర్వాత ఎల్లో కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ తో 3 కలర్స్ తో నేను నెమలి పింఛని కలర్స్ ని ఫిల్ చేసుకుంటా రావాలండి. చాలా సింపుల్ గా నెమలి ఎలా క్రియేటివ్ గా మనం ఈరోజు వీడియోలో నేర్చుకున్నాం కదండి. ఈ విధంగా ఈ ఒక్క డాట్ తో రౌండ్ చేసుకొని ఇంకో రౌండ్ ఇలా గీసుకోవాలి చుట్టూరా. ఈ విధంగా చాలా సింపుల్ గా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ 4 sides ఇలానే అనుకోవాలండి. 4 sides ఇలానే వేసుకుంటా రావాలి. ఎంటీగా ఉన్న ప్లేస్ అంతా మనం క్రియేటివ్ బట్టి మనం డిజైన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ 3 times ఈ విధంగా వేసుకుంటున్నాను. చాలా సింపుల్ గా అయిపోతుందండి ముగ్గు. ఈ విధంగా 3 times ఈ విధంగా వేసుకొని వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ ఈ 3 times వేసుకున్నాం కదా, ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకొని రెడ్ కలర్ తో ఈ విధంగా డాట్ లాగా ఫిల్ చేసుకుంటా రావాలి. సింగిల్ కలర్ తోనే ఎల్లో కలర్ ని ఫిల్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పింక్ కలర్ తో ఈ ఏరియా మొత్తము మనము కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చుట్టూరా సింగిల్ కలరే పింక్ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా ఒకే కలర్ తో ఫిల్ చేసుకొని తర్వాత ఇప్పుడు చాలా సింపుల్ గా ఇక్కడ నుంచి ఈ విధంగా 3 times ఈ విధంగా వేసుకోవాలి. చుక్కకి ఫస్ట్ టైం మాత్రమే చుక్కని కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత చుక్కని కలపకూడదు. చుక్కని బేస్ చేసుకొని ఫస్ట్ ఇలా వేసుకొని తర్వాత చుక్కకి కలపకుండా ఈ విధంగా 3 times ఇలా వేసుకుంటా రావాలి. ఈ ఒక్క డాట్ తో ఈ విధంగా కలుపుకొని మిగతాదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటికి కలర్స్ ని పింక్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ముందుగా పింక్ కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత వైట్ కలర్ తో లైట్ గా షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. 2 కలర్స్ తో మనం కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి.
ఇప్పుడు వైట్ కలర్ కొంచెం షేడ్ ఇచ్చే విధంగా, ముగ్గు పిండే కదండి వైట్ కలర్ అంటే, కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎల్లో కలర్ ను కూడా ఫిల్ చేస్తానండి. పింక్ కలర్, వైట్ కలర్, ఈ 2 కలర్స్ ని ఫిల్ చేసిన తర్వాత ఎల్లో కలర్ ను కూడా లైట్ గా షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత రెడ్ కలర్ తో డాట్ లాగా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా చాలా సింపుల్ గా నెమలి ముగ్గు ఎలా క్రియేట్ చేసుకున్నామో ప్రతి ఒక్కరు చాలా సులువుగా ఈ ముగ్గును ట్రై చేయండి. చాలా సులువుగా వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు తప్పకుండా నెమలి ముగ్గు చాలా బాగా వేస్తారండి. ఈ విధంగా ఎల్లో కలర్, రెడ్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. వీటికి ఇప్పుడు బార్డర్ ని ఎలా క్రియేట్ చేసుకుంటామో గమనించండి. చాలా సింపుల్ గా ముగ్గుని మనం క్రియేట్ చేసుకున్నాము. ఈ ముగ్గు గనక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ముగ్గుకి బార్డర్ ఎలా క్రియేట్ చేసుకున్నామో గమనించండి. చాలా సింపుల్ గా మనము ఈ ముగ్గుని బట్టి మనం బార్డర్ ని క్రియేట్ చేసుకుంటాము. తొందరగా అయిపోతుందండి. బార్డర్స్ కూడా ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నేను మీకు బార్డర్ వేసి కూడా చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి. చిన్న నెమలిని బట్టి బార్డర్ ని క్రియేట్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా నెమలిని ఎలా వేసానో చూడండి. ఈ విధంగా ముందుగా నెమలిని క్రియేట్ చేసుకొని తర్వాత ఇంకా బార్డర్ లాగా ఈ విధంగా రౌండ్ లాగా ఇలాగా గీసుకోవాలి. చాలా సింపుల్ గా మనం బార్డర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీరు ముగ్గు వేసిన తర్వాత బార్డర్స్ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. నేను సింపుల్ గా బార్డర్ ని కూడా క్రియేట్ చేస్తున్నానండి. ముగ్గు చాలా హైలైట్ గా ఉంటుంది ఈ బార్డర్స్ కి. ఇప్పుడు వీటికి సేమ్ యాస్టీజ్ నెమలికి బ్లూ కలర్, లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఇక్కడ ఈ ఏరియా మొత్తము పింక్ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత లైట్ గా షేడ్ ఇచ్చే విధంగా ఎల్లో కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. చాలా సింపుల్ గా బార్డర్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. ముగ్గును బట్టి నెమలి బార్డర్ ని క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ ఈ ఏరియా మొత్తము పింక్ కలర్ తో ఫిల్ చేసుకోవాలి. రెడ్ కలర్ తో ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా నెమలి బార్డర్ ఎలా క్రియేట్ చేసుకున్నామో చూసారు కదా. ఈ బార్డర్ గాని మీకు నచ్చినట్లయితే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడంతా రెడ్ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. చాలా సింపుల్ గా బార్డర్ ని కూడా క్రియేట్ చేసుకున్నామండి. సేమ్ యాస్టీజ్ సెకండ్ బార్డర్ ని కూడా ఈ విధంగానే మనము కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ యాస్టీజ్ కలర్స్ ని కూడా సేమ్ యాస్టీజ్ అదే విధంగా కలర్స్ ని ఫిల్ చేసుకొని సెకండ్ బార్డర్ ని కూడా మనము ఇదే విధంగా కంప్లీట్ చేసుకోవాలి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.